మహిమ గల దేవుడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎంతో మహిమ గల దేవుడు. ఈ సమస్త సృష్టిని అంతటిని కలుగును కాక అని ఆజ్ఞాపించగానే సమస్తము కలిగింది. ఆ అద్భుతమైన సృష్టిలో మహాసముద్రాలు, ఆకాశ జలములు, భూమి కింద జలములు కేవలం తన నోటి మాట ద్వారా సృష్టించిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నేడు మన కోసం సిలువలో వేలాడుతూ నేను తప్పికొనిచున్నాను అని అంటున్నారు. 40 పగళ్ళు 40 రాత్రులు ఆకాశపు వాకిళ్లు, భూమి పునాదులు విట్టి కొండ శిఖరాలు మునిగిపోయేలా వరదలు కురిపించిన దేవునికి దాహంతో ఎడారి ఎండిపోవటం నిజంగా చాలా అపూర్వమైన విషయం. అల్ప మానవులమైన మనం దాహం కొనడం సర్వసాధారణం. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి దాహం వేయటం చాలా అసాధారణమైన విషయం. ఎందుకంటే మన ప్రభు ఎంత మహిమగల దేవుడు అంటే తన కంటి చూపుతోనే నీటిని ద్రాక్షరసంగా మార్చగలిగిన దేవుడు. మీరు చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 9 వచనముల వరకు. మరి గలిలయ ప్రాంతంలోని సుకారా అనే ఊరిలో ఒక సమరయ స్త్రీ, ఆ స్త్రీతో పాటు అనేక మందికి జీవజలాన్ని, ఎప్పటికీ దప్పిక వేయని జీవజలాన్ని దయచేసినటువంటి మహిమ గల దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యోహాను సువార్త 4వ అధ్యాయం 7 నుంచి 8 వచనముల వరకు. అదేవిధంగా మోషే ఇజ్రాయేలుని తీసుకొని ఐగుప్తు చెరలో నుంచి విడిపించి ఇజ్రాయేలుని తీసుకొని సీను అనే అరణ్యంలో రెఫైదీము అనే ప్రాంతం గుండా పోతున్నప్పుడు మరి సుమారు 40,000 మందికి దాహాన్ని తీర్చినటువంటి మహిమ గల దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మరి అంతటి మహిమ గల దేవుడు నేను కల్వరి శిలువలో ఘోరమైన యాతనను అనుభవిస్తూ నేను తప్పికొనుచున్నాను, నా నాలుక నా దవడని అంటుకొని ఉన్నది అని అంటున్నారు. ఆత్మస్థితికి శరీర స్థితికి చాలా వ్యత్యాసం ఉంది. శారీరకంగా బలహీనుడైన వారు ఆత్మీయంగా బలవంతులై ఉండొచ్చు. అలాగని బలహీనుడైన వారందరూ ఆత్మీయంగా బలవంతులు అని చెప్పలేము. ఎందుకంటే శరీరానుసారమైన దాహాలు వేరు, ఆత్మానుసారమైన దాహాలు వేరు. ఈ దాహాలు మొత్తం 2 రకాలు. ఒకటి శరీరానుసారమైన దాహాలు లేదా ఇహలోకానుసారమైన దాహాలు. 2 ఆత్మానుసారమైన దాహాలు. ఈ ఆత్మానుసారమైన దాహాలు మళ్ళీ 3 రకాలు. ఈ శరీరానుసారమైన దాహాలు అంటే నేడు మన చుట్టూ ఉన్న సమాజంలో అనేక మంది మనం చూస్తూ ఉంటాం. పొద్దున లేచింది మొదలు అనేక దాహాలతో వారు గడిపేస్తుంటారు. కొంతమందికి మాంచి కిక్కెట్టించే మత్తు పానీయాల దాహం ఉంటుంది. మరి కొంతమందికి కంటిన్యూస్గా సిగరెట్ల దాహం ఉంటుంది. మరి కొంతమందికి సినిమాల దాహం ఉంటుంది. మరి కొంతమందికి ధనదాహం, అవి ఇచ్చే సుఖాల దాహం, ఆ సుఖాలు ఇచ్చే వ్యభిచార దాహాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఇహలోకానుసారమైన దాహాలు లేదా శరీరానుసారమైన దాహాలు అని అంటారు. మరి ఆత్మానుసారమైన దాహాలు అంటే ఏంటి? ఆత్మానుసారమైన దాహాలు మళ్ళీ 3 రకాలు. ఒకటి దేవుని కొరకు దాహం. దేవుని కొరకు దాహం అంటే ఏంటి? మీరు చూడండి, కీర్తనల గ్రంథం 42వ అధ్యాయం 1 నుంచి 2 వచనముల వరకు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము నీ కొరకు ఆశపడుతున్నది, నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొలుచున్నది. నేను దేవుని సన్నిధికి ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధికి నేను ఎప్పుడు కనపడదను. మరి ఈ వాక్యం ద్వారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన తండ్రి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సమక్షం కోసం ఎంత దాహంగా ఉన్నారో అర్థమవుతుంది. అదేవిధంగా మీరు చూడండి, కీర్తనల గ్రంథం 143వ అధ్యాయము 6వ వచనము. నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిన భూమి వలె నా ప్రాణము నీ కోసం ఆశపడుచున్నది. ఈ వాక్యం ద్వారా మనము దేవుని కొరకు ఎంత దాహంగా ఉన్నారో అర్థమవుతుంది, తెలియజేస్తుంది. ఇక రెండోది శక్తి కొరకు దాహం. శక్తి కొరకు దాహం అంటే ఏంటంటే చూడండి, యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనము. నేను దప్పిక గల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదను. నీకు పుట్టిన వారిని ఆశీర్వదించదను. నీ సంతతి వారి మీద నేను నా ఆత్మను కుమ్మరించదను అని సెలవిచ్చారు. మరి మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అమోఘమైన శక్తి కోసం దాహం కలిగి ఉన్నప్పుడే ఆయన యొక్క ఈ రకమైన నిత్య ఆశీర్వాదములకు పాత్రలు కాగలం. మరి అదేవిధంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా తన తండ్రి అయిన దైవ కుమారుడై ఉండి కూడా
తన తండ్రి పరిశుద్ధాత్మ దేవుని పరిపూర్ణ శక్తి కోసం ఎంత దాహంగా ఉన్నాడో ఈ వాక్యం ద్వారా తెలుస్తుంది. ఇక మూడోది చివరిగా వాక్యం కొరకు దాహం. వాక్యం కొరకు దాహం అంటే చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనము. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల మాటలనైనను తీసివేయటకు నేను వచ్చితనని తలంచవద్దు. నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదు అని సెలవిచ్చారు. సో మరి మన తండ్రి మనల్ని మన పాపాల బారి నుంచి రక్షించడం కోసం, తన అమూల్యమైన వాక్యం ద్వారా రక్షించడం కోసం ఎంత తహతహలాడుతున్నారు, వాక్యం కోసం ఎంత దాహంగా ఉన్నారో ఈ వాక్యం ద్వారా తెలియజేస్తుంది. మనం ఇప్పటికీ రక్షించబడకుండా శరీరానుసారమైన దాహాలు, ఇంకా ఇహలోకానుసారమైన దాహాలు కలిగి ఉంటే మరి అలాంటి వారి కోసం మన ప్రభువైన యేసు క్రీస్తు వారు ఏమని సెలవిస్తున్నారంటే చూడండి, ఆమోసు గ్రంథం 8వ అధ్యాయము 11 నుంచి 13 వచనముల వరకు. రాబో దినములందు నేను దేశములో క్షామము పుట్టించదను. అది అన్నపానములు లేకపోవటం వలన కలుగు క్షామము కాక యెహోవా మాట వినకపోవటం వలన కలుగు క్షామమై ఉండును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెదకుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును వెతుకుతురు కానీ వారికి ఏమీ దొరకదు. ఆ దినమున చక్కని కన్యలను యవనులను దప్పికతో సమ్మసిల్లుదురు అని సెలవిచ్చారు. మరి ఇంకా మనము ఈ ఇహలోకానుసారమైన శరీరానుసారమైన దాహాలు కలిగి ఉంటే, ఆత్మానుసారమైన దాహం అనేది అసలు లేకపోతే, మంచి యవనంలో ఉన్నాం కదా ఇంకా సమయం ఉందిలే అని సంబరపడి మరి మన ప్రభువైన యేసు క్రీస్తుని తృణీకరించి ఈ రోజు దొరికే సుఖపడాలు ఇక ముందు ముందు దొరుకుతాయో లేదో అని, ఇప్పుడు కాకపోతే ముసలాడైనాక సుఖపడతామే అని అనుకోని రోజులు గడిపేస్తుంటే నిజంగా అనుకుంటున్నామేమో ఒకానొక రోజు నిజంగానే మనకి ఆత్మీయ దాహం, ఆత్మానుసారమైన దాహం కలిగిన ఆ దాహం అనేది తీరక మరి మనల్ని చుట్టుముట్టేటువంటి కష్టాలు, బాధలు, ఇబ్బందులు, వేదనలు, శోధనలు, చింతలు, చికాకులతో ఒక్కసారి ఉక్కిరి బిక్కిరై సమ్మసిల్లిపోతామేమోనని మన ప్రభువైన యేసు క్రీస్తు వారు పై వాక్యం ద్వారా మనకి సెలవిస్తున్నారు. ఇక చివరగా దాహం కొనడం వెనక అసలు ఉద్దేశం మరి ఇవన్నీ కూడా ఆత్మానుసార దాహాలు లేదా ఆత్మీయ దాహాలు అని అంటారు. మరి మన ప్రభువైన యేసు క్రీస్తు వారికి ఉన్న దాహము శరీరానుసారమైంది కాదు, ఇహలోకానుసారమైంది కాదు. మరి ఆయన నేను తప్పికొనుచున్నాను అని అంటున్నారు. మరి జనరల్గా పరలోక నివాసులందరూ ఎలా ఉంటారంటే చూడండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 16వ వచనము. వారికి ఇక మీదట ఆకలి అయినను దప్పిక అయినను కలగదు, సూర్యుని ఎండ అయినను ఏ పరగాలి అయినను వారిని తగలదు అని సెలవిచ్చారు. మరి ఆ రకంగా చూస్తే మన దేవునికి దాహం అనేది లేదు. కానీ మన ప్రభువైన యేసు క్రీస్తు వారు మానవ రూపుడిగా నరావతారిగా జన్మించినందువల్ల ఆయనకి దాహం వేసింది. శారీరకంగా తానుకు కలుగుతున్న బాధని వ్యక్తం చేస్తూ ఆయన పలికిన ఒకే ఒక మాట, నేను తప్పికొనుచున్నాను. మరి ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనము. దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని పలికిన వెంటనే ఆయన నేను తప్పికొనుచున్నాను అని అన్నారు. అంటే దీన్ని బట్టి మన ప్రభువైన యేసు క్రీస్తు వారికి ఉన్న దాహము శరీరానుసారమైనది కాదు, ఇహలోకానుసారమైనది కాదు. ఆయనకు ఉన్న దాహము ఆత్మానుసారమైనది అని అర్థం చేసుకోవచ్చు. మరి ఆయన సిలువలో దాహం అని మూడుగుతుంటే కింద ఉన్న సైనికుడికి అర్థం కాక ఒక స్పంజి చెరకలో చేతు ద్రాక్ష రసాన్ని నింపి ఒక పుడకొక తగిలించి ఆయన నోటికి అందించారు. ఆయన మరి దాన్ని తీసుకోలేదు, ఆయన దాన్ని తాగలేకపోయారు. మరి ఆయన దాహం అని మూడుగుతుంటే పక్కనే సిలువలో ఉన్న రెండో దొంగ దాన్ని అర్థం చేసుకొని ఆయన మారు మనసు పొంది మరి ఆయన మరి రియలైజ్ అయ్యి ఆయన పక్కనున్న 1వ దొంగతో మరి యేసు క్రీస్తు వారితో ఏమంటున్నారంటే చూడండి, లూకాసు వార్త 23వ అధ్యాయము 41వ వచనము. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పు చేయలేదు అని చెప్పి ఆయనను చూసి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని. మరి ఆ దొంగ తన గొప్ప హృదయాన్ని సమర్పణ చేసుకొని ఆ ప్రభు వారి దాహాన్ని కొంతవరకు తీర్చగలిగారు. మన యేసు క్రీస్తు వారి దాహం ఎలాంటిదంటే ఎక్కడ అల్పులైన వారు ఉంటారో, ఎక్కడ ఆకలితో అలమటించే వారు ఉంటారో, ఎక్కడ రోగులు బాధతో
మునుగుతూ ఉంటారో వారికి సహాయం చేసే వారి కోసం ఆయన దాహం కలిగి ఉన్నారు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 35 నుంచి 40 వచనముల వరకు. ఇంకా మరి నిస్వార్థమైన ప్రేమ కోసం ఆయన దాహం కలిగి ఉన్నారు. అదేవిధంగా మరి సంతోషము, సమాధానము, శాంతి అనే ఆత్మ ఫలాలు పొందే వారి కోసం, శోధనలలో బాధలలో ఉన్న వారికి సహాయం చేసే వారి కోసం ఆయన దాహం కలిగి ఉన్నారు. మరి మనము మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి దాహం ఎంతవరకు తీర్చగలము మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసి చూసుకోవాలి. మన సిలువలో వేలాడుతున్న మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దాహం 2 రకాలుగా తీర్చవచ్చు. ఒకటి, మనల్ని మనం సజీవంగా ఆయనకి అప్పగించుకోవడం ద్వారా. 2, మరి మనము పొందిన మన దేవుని ఉచితమైన ప్రేమను మన సాటి వారిపై, మన పొరుగు వారిపై చూపించడం ద్వారా ఆయన దాహాన్ని తీర్చవచ్చు. 1వ యోహాను 4వ అధ్యాయము 20 వచనముల వరకు. మరి ఈ రకంగా మన సిలువలో ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు వారి దాహాన్ని తీర్చవచ్చు. ఈ విధంగా మన జీవితాలను సమర్పణ చేసుకొని మరి ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఆయన మార్గంలో మనము ముందుకు సాగాలని ఈ చిన్న వాక్యం ద్వారా ఆశిస్తున్నాను. దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు. అండ్ థ్యాంక్ యూ టు వన్ అండ్ ఎవ్రీ.